14వ వార్డులో మేము నామినేషన్ వేయడం జరిగింది. 2024 12 24లో బత్తుల బ్రదర్స్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ స్థాపించడం జరిగింది మాది. అదే రోజు మేము ప్రకటించినాం మా సంస్థ నుంచి ఈ 14వ వార్డును దత్తత తీసుకుంటామని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఏ ఇంట్లో 10 మంది ఆడపిల్ల పుడితే 10,000 రూపాయలు డిపాజిట్ ఇస్తామని చెప్పి ఆ రోజే మేము వాగ్దానం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏ ఇంట్లో అనివార్య కారణం వల్ల ఎవరు చనిపోయినా కూడా ఆ కుటుంబానికి దశ కర్మకు 1 క్వింటాల్ బియ్యం ఇస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము మా ఫౌండేషన్ పోతా ఉంది. మా యొక్క పనులు చూసి ఈ వార్డు ప్రజలే ఒక్కసారి మీరు పోటీ చేయండి సార్ బాగుంటుందని ఉద్దేశంతో అందరి కోరిక మేరకు దీంట్లో పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆదేశం మేరకు మా పార్టీ నుంచి చేయండి అని వారు కోరడం జరిగింది. వారు బీఫామ్ ఇచ్చారు. ఆ తర్వాత మేము కంటిన్యూ చేసుకోవడం జరుగుతున్నాం. మేము ఈ వార్డు ప్రజలు కానీ ఈ 13, 14, 15 వార్డులు మాకు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఈ 3 వార్డుల ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే కారు గుర్తుకు వేరు చేసి విజయవంతం చేయాలని చెప్పి మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కూడా ఈ వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్స్ అయితే ఎవరైతే గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, నేరాలు, గౌరవాలు చాలా ఉన్నాయి. ఈ వార్డులో కూడా మోరీలు లేవు, కరెంట్లు లేవు, వీధి దీపాలు లేవు, నల్లాలు లేవు, వాటర్ లేక ఎక్కడ ఖాళీ ఫ్లాట్లు ఉన్నా కూడా ఫ్లాట్లలో ఈ విపరీతమైనటువంటి తుమ్మ చెట్లు ఉండడం, వర్షాకాలం చూస్తే బీభత్సమైనటువంటి వరదలు వచ్చినాయి. వాటర్ పోవడానికి మోరీలు లేవు. ఈ డెంగ్యూ జ్వరాలు వచ్చి దోమలతో డెంగ్యూ జ్వరాలు వచ్చి విపరీతంగా ఉండండి. మంచాల పడి కూడా చనిపోయినటువంటి సందర్భంలో ఇక రెడీనా కాలనీకి విషయం వస్తే 30 సంవత్సరాల కింద పడ్డటువంటి ఆ కాలనీని ఇంతవరకు కూడా అభివృద్ధి పూర్తి దుర్భరంగా ఉన్నటువంటి కాలనీని ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నోసార్లు ఆయన దృష్టికి తీసుకుపోయింది. మీడియా ద్వారా చెప్పినాం, వినతి పత్రం ద్వారా కూడా ఇచ్చినాం. ఆయన ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ విధంగా ఉంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి గతంలో పోటీ చేసిన వాళ్ళు ఇక్కడ ఐపీ పెట్టి హైదరాబాద్ పోవడం, హైదరాబాద్ ఐపీ పెట్టి మరి ఇక్కడికి రావడం, వాళ్ళు వచ్చి పోటీ చేయడం ఇటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి మేము 14 ప్రజలు విజ్ఞప్తి చేసేదంటే అటువంటి దొంగల్ని ఆలోచించి ఓటేయండి. మామూలుగా మనం ఏమన్నా ఒక అరటిపండు కొన్నా కూడా 12 పండ్లు చూస్తే ఇటు 4 రకాలుగా తిప్పేసి కొనుక్కోవడం జరుగుతుంది. ఒకసారి మరి 5 సంవత్సరాలు ఉన్నటువంటి లీడర్ను 5 సంవత్సరాలు పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవాలంటే మరి అన్ని రకాలుగా అతని గుణగణాలు, క్యారెక్టర్ ఏంది మంచి అన్ని చూసి ఎన్నుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రచారంలో ప్రజలు ఎట్లా స్పందిస్తారు? ఎవరు మేము ప్రజల స్పందన అండి, మా ఫౌండేషన్కు ఎక్సలెంట్ స్పందన వస్తుందండి. ఆ స్పందన చూసి మమ్మల్ని కూడా చేయండి, పోటీ చేయండి అనే ఉద్దేశంతోనే ప్రజల కోరిక మేరకు మేము పోటీ చేయడం జరుగుతుందండి. ఎక్సలెంట్గా ఉంది. మేము కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అటు 13 వార్డు ఇటు 15 వార్డు కూడా మా యొక్క ఫౌండేషన్ విస్తరించాలనుకుంటాను. మాకు మాత్రం బ్రహ్మరథం పడుతారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇందిరా ఇల్లు ఒక్కొక్క వార్డుకు కనీసం ఒక 25-30 ఇళ్ళు పోయినాయండి. మరి ఇక్కడికి ఈ వార్డుకు వచ్చేసరికి 3 ఇళ్ళు వచ్చినాయి. మరి ఇల్లు ఎవరు ఇక్కడ వార్డు మెంబర్ అమ్ముకోవడం లేకపోతే ఎమ్మెల్యే గారు ఏమన్నా ఫ్రాడ్ చేసి జరిగిందో ఏం జరిగింది అనేది మాకు అర్థం కాకుండా వాళ్ళు కూడా ఎన్నోసార్లు వినతి పత్రం తీసుకుని కూడా జరిగింది. పట్టాల భూములు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ పట్టా ఇచ్చినటువంటి భూములకు కూడా ఇంధనం ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి. 7 ఇళ్ళు వస్తే 7 అమ్మేసుకున్నారు.